సిఐడి మాజీ డీజీ అండ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ సర్కార్ డిస్మిస్ చేసిన తర్వాత దీన్ని కక్షపూరిత చర్యగా ఇటు కొందరు ఖండిస్తూ ఉన్నారు. మరికొందరేమో అధికార కూటమికి మద్దతుగా ఉన్న వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ తెలంగాణకు చెందిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా తీవ్రంగా స్పందించారు దీని మీద. ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అన్న అక్కసుతోనే ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లారని చెప్పడం కోడిగుడ్డు మీద ఈకలు బిగడమే. దిస్ ఈజ్ అక్షర్ నాన్ సెన్స్. సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నప్పుడే చెప్పిండు కదా తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని. అప్పుడు ఆయనకు ఎక్స్ ఇండియా లీవ్ జియో ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా. అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్గా వచ్చినాయి? ఆయన ఏమైనా గూఢాచార సంస్థలో పనిచేస్తున్నాడా? ప్రతి మూమెంటు మీకు చెప్పడానికి. ఆయన మీ అందరిలాగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో ప్రజల పైసలతో పోలేదు కదా. ఆయనకు 30 ఏళ్ల సర్వీస్లో ఆ అవకాశాన్ని మీరు ఎన్నడూ ఇవ్వలేదు కదా. ఈ మరో శంభుక సంహరణ పర్వం గురించి మళ్ళెప్పుడైనా మాట్లాడతా. నిజానికి ఈ మూర్ఖపు కండక్ట్ రూల్ను అప్లై చేస్తే దేశంలో సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండ్ అవుతారు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్స్ ఆన్ దిస్. దావోస్కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు. మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగినరా బాబు గారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ను బయటపెట్టండి. ఎన్ని ఉల్లంఘనలకు చేసి పాల్పడ్డారో ప్రజలకు తెలుస్తుంది. అయినా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్ళొస్తే మీకు కలిగిన నొప్పేంది? ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా? వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివించొద్దా? వాళ్ళను చూడడానికి తండ్రులు విదేశాలకు వెళ్ళొద్దా? ఇవన్నీ మీ ఆధిపత్య వర్గాలే చేయాలనా? ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ్యలను నిజం చేయాలనుకుంటున్నారా? అంటే ఉండి ఎస్సీల ఇంట్లో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నారు, గుర్తుందా? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగ అనిత గారు, మీరు హోంమంత్రిగా ఉండి కూడా ఈ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎక్కడ పోయినరు? ఆంధ్రాలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఎస్సీ ఎస్టీల ఓట్లను దండుకొని వాళ్ళ ప్రయోజనాలను తుంగలో తక్కిన సీఎం చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎంలను సస్పెండ్ చేయాలి, పివి సునీల్ కుమార్ను కాదు అంటూ మొత్తం మీద అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు పైన విదేశీ టూర్లు దమ్ముంటే బయట పెట్టండి అని కూడా ఆయన అయితే ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు.